నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆందోళన దిగారు. అసలు రైతులకున్న సమస్యలు ఏంటి, మార్కెట్ అధికారులు ఏం చెప్తున్నారు, ఈ పసుపు రైతులకున్న ఇబ్బందులు ఏంటి అనే అంశానికి సంబంధించి వ్యవసాయ మార్కెట్కి సంబంధించిన అధికారులు ఉన్నారు. విజయ్ కిషోర్ వారు సార్, రైతులు ఆందోళన చేపట్టారు. అసలు ఏంది పరిస్థితి, ఎందుకోసం వారు వచ్చి మీ దగ్గరికి ఇబ్బందులు చేస్తున్నారు? యాక్చువల్గా మన 31 మార్చి నుండి ఈనాం 1.0 వెబ్సైట్ అనేది బంద్ అయిపోయింది. ఇప్పటిదాకా కూడా మనం ఈనాం 1.0లోనే ట్రాన్సాక్షన్స్ చేసినాము. కాకపోతే మొన్న 31 నుంచి ఈనాం 1.0 బంద్ అయిపోయి ఈనాం 2.0 అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈనాం 2.0 పూర్తిగా డెవలప్ కాలేదు. దాంట్లో చాలా సాంకేతికమైన సమస్యలు ఏర్పడుతున్నాయి. మేము 30 తారీఖు రోజు సుమారు ఆ రోజు 40,000 బస్తాలు వచ్చింది. 7 నుంచి 8,000 లాట్లు ఉండే ఆ రోజు 1,400 లాట్లు ఇవ్వడానికే సాయంత్రం 4 అయిపోయింది. బీట్ పెట్టడానికి కూడా చాలా ఇబ్బంది అయింది. 400 లాట్ల కన్నా ఎక్కువ ఆక్షన్లో పెట్టలేకపోయినాం. ఇక తర్వాత రైతులకు ఇబ్బందులు అవుతున్నాయి, అప్పటికి 2 రోజులు అయిపోయిందని చెప్పేసి ఆ ఓపెన్ ఆక్షన్ ద్వారా మనము రైతుల కోరిక మీదకే మన వ్యాపార లావాదేవీలన్నీ ఓపెన్ ఆక్షన్ ద్వారా నిర్వహించడానికి మనం నిర్ణయం తీసుకొని అదే విధంగా నడిపిస్తున్నాం 3 తారీఖు. అంటే ఓపెన్ యాక్షన్ ద్వారా రైతులు నష్టపోతున్నామని చెప్పి ఆందోళన చేపడుతున్నారు, లేకపోతే 1.0 ద్వారానే ఏమైనా చేస్తే అవకాశాలు రైతులకు లాభాలు ఉంటాయి? వాస్తవంగా ఈనాం 1.0 అనేది ఇంప్లిమెంట్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ 1.0 దాని టెన్యూర్ అయిపోయింది కాబట్టి 2.0 అనేది కొత్తగా తీసుకొచ్చారు. ఇప్పుడున్న పరిస్థితులలో 2.0 అయితే ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు లేవు. 2.0 అసలు ఈ సాఫ్ట్వేర్ని ఎవరు రూపొందించాలి? దీనికి సంబంధించి వ్యవసాయ మార్కెట్ రాష్ట్ర ప్రభుత్వమా, కేంద్ర ప్రభుత్వం ఈనాం సంబంధించిన వ్యవస్థ? ఇది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఈనాం 1.0 కానీ 2.0 కానీ రెండు కూడా ఇచ్చేస్తారు. అయితే ఈ 2.0లో ఏర్పడుతున్న సాంకేతిక సమస్యల మీద డెలాయిట్ ఎస్ఎఫ్ఏసి అనేది ఏదైతే మన ఈనాం 2.0ని ఇంప్లిమెంట్ చేస్తుందో ఈనాం 1.0 కూడా వాళ్ళు వచ్చి మన దగ్గర ఎంక్వైరీ చేసిపోయారు. వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు. దీంట్లో ఇబ్బందులు ఉన్నాయి, సాంకేతిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి అనేది ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద అధ్యయనం చేస్తున్నారు. అది ఇందులో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి రెక్టిఫై అయిన తర్వాత ఈనాం 2.0ని ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు పోతున్నారు. అంటే గతంలో కూడా నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా 2.0 వచ్చినప్పుడు 1.0 జరగాలని చెప్పి వారం రోజుల పాటు వెసులుబాటు కల్పించారు. ఈసారి కూడా అలాంటిది ఏమైనా వెసులుబాటు కల్పించే అవకాశాలు ఉంటాయి నిజామాబాద్ ఎంపీకి తెలియజేస్తే? యాక్చువల్గా ఇది మొత్తము దేశవ్యాప్తంగా 2.0 అనే దాని గురించి జరుగుతుంది కాబట్టి మనం ఇంతకుముందు ఎంపీ గారి దృష్టికి తీసుకుపోయినప్పుడు సార్ కూడా అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీస్తో మాట్లాడి 20 రోజుల పాటు మనకి 1.0ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దాని తర్వాత మొన్న కూడా మేము 31 తర్వాత మా ట్రేడర్స్ తర్వాత కమిషన్ ఏజెంట్లు అందరూ కూడా పోయి ఈనాం 1.0ని తిరిగి పునరుద్ధరించాలని ఎంపీ గారికి మళ్ళీ టర్మరిక్ బోర్డ్ చైర్మన్ గారికి తెలియజేయడం జరిగింది. దాని మీద కూడా వాళ్ళు పై అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. అంటే 2.0 వల్ల రైతుల అంటే మీరు ఈనాంకి సంబంధించి కానీ రైతుల బిడ్డింగ్కి సంబంధించి ఎందుకు ఇబ్బందులు అవుతున్నాయి? 2.0లో ఏమేమి ఎంట్రీ చేయాలి, రైతులకు సంబంధించిన డాటా ఏం తీసుకోవాలి, వాళ్ళకు డాటా చేయాలంటే ఎవరి ద్వారా ఎంట్రీ చేయాల్సి వస్తుంది? అదంతా ఈ డేటా ఎంట్రీ అనేది మనము ఎంత కష్టమైనా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మార్కెట్ కమిటీ నుంచి ఆల్రెడీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి క్రాప్ బుకింగ్ డేటా తీసుకున్నాం. దాన్ని మొత్తం దాదాపు 22,000 రైతుల పేర్లన్నీ నమోదు చేసినాం ఈనాం 2.0లో. కాకపోతే దాంట్లో ఆక్షన్ నిర్వహించడానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఆక్షనే మనం నిర్వహించలేనప్పుడు దాన్ని 2.0ని తీసుకొచ్చి ఉపయోగం లేదు కదా. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది 2.0 ద్వారా? రైతులందరికీ ఇబ్బందులు కాకుండా ఎలా చేస్తారు? ఇప్పుడు మేము ఈనాం 2.0 ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసేది రూపొందించిన సంస్థ అకాల్ సొల్యూషన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ వాళ్ళు కనుక వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే, సార్ ఇప్పుడు ఓన్లీ 100 నుంచి 200 లాట్లు మటుకు చేయడానికే మన సర్వర్ కెపాసిటీ ఉంది. సర్వర్ కెపాసిటీ పెరిగిన తర్వాతనే మనం నిజామాబాద్ లాంటి మార్కెట్లో మనము 2.0 ఇంప్లిమెంట్ చేయవచ్చు అని చెప్తున్నారు. రైతులు ఇక్కడ రైతులను అడిగే ప్రయత్నం చేద్దాం. రైతులతో మాట్లాడారు. చెప్పండి, మీది ఏ ఊరు, ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు శ్రీనివాస్ రెడ్డి, మా దోమచంద విలేజ్. నేను వచ్చి ఇప్పుడు కొండాపూర్ది మార్కెట్లో లైవ్ టెండర్ అయ్యింది. ఇవాళ ఆన్లైన్లో 16,000 చిల్లర, 16,000 నుంచి ప్లస్ ఉంది. 16,000 ప్లస్ ఉన్న పసుపును ఇవాళ 8,000 కొనుగోలు జరిగింది. 8,000 కొనుగోలు జరిగితే 16,000 ప్లస్ ఉన్న 8,000 కొనుగోలు జరిగితే ఈ రైతులు ఏం చేసుకొని రైతు వ్యవసాయం చేయాలా? మరి ఇది ఎందుకు ఇంత ధరణ ఎత్తుండ్రు? ఈ దళాల వ్యవస్థ ఏంది? ఈ దళాల వ్యవస్థ అరికట్టాలని మేము ఇలా రైతు ఆఫీస్కి వెళ్ళాల్సి జరిగింది.
ఆడ మేము కొద్దిగా గొడవ చేసినాం కంపల్సరీ. చైర్మన్ గారు లేరు, లేకున్నా కూడా మేము ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. కంపల్సరీ మేము నిలదీసి అడుగుతాం, ఎందుకు మాకు ఈ ధర పెడుతున్నారు మీరు అనే దానికోసం పోరాటం చేస్తున్నాం. మేము మాకు అన్యాయం జరుగుతుంది. మీరు ఎన్ని ఎకరాలు ఎంత తెచ్చారు పసుపు? మేము పసుపు తెచ్చినాం, 20 డ్రమ్ములు తెచ్చినాం. 20 డ్రమ్ములు తెచ్చినాం, కానీ పసుపు 16,000 రేటు ఉంది ఆన్లైన్లో. ఇక్కడ 12,000, 13,000 కూడా దాడతలేదు ఇక్కడ. అంతకెక్క మార్కెట్ ఆఫీస్ కదా మేము అక్కడ ధర్నా చేసినాం, లొల్లి చేసినాం. అక్కడ లొల్లి చేసి మేము రేటు తక్కువ పోతుంది అని లొల్లి చేసినాం. ఏం చెప్పింది ఇక్కడ వచ్చి మాట్లాడతామని వచ్చారు, ఏం మాట్లాడతారు. చైర్మన్ లేడు ఆఫీసులలో, చైర్మన్ లేడు, ఎవరు లేరు. మరో రైతు ఉన్నారు, చెప్పండి ఏమైంది? వారు మొత్తం సిండికేట్ అయ్యారు మొత్తం వాళ్ళు. రేటు చూస్తారు, మొన్న 16,000 17,000 ఉంది. ఇప్పుడు ఆన్లైన్ ఇప్పుడు పోయింది. ఇప్పుడు ఏవో 13,000 11,000 10,000 ఇట్లా చెప్పాలా? 11,000 మీరు చెప్పండి ఎంత తెచ్చినావు పసుపు? మేము 30 డబ్బాలు తీసుకొచ్చినాము, 30 సంచులు తీసుకొచ్చినాము. ఇంతకు ముందు ఏం ధర ఉండే, ఇప్పుడు ఏం ధర? ఇంతకుముందు 16,000 17,000 చిల్లర పోయింది. ఈ రోజు ఎంత 11,000 12,000 దాటలేదు. టాప్ పసుపు అంటే 13,000 రాస్తున్నారు, ఒక్క ఇద్దరిది రాస్తున్నారు. 100 మందిది తక్కువ రేట్ల 8,000 10,000 అలా కొనేస్తున్నారు. మొత్తం దళారులు ఓపెన్ యాక్షన్ చేసేటప్పుడు ముగ్గురిని ఇద్దరి కన్నా యాక్షన్ చేసేటో లేరు. మొత్తం దోపిడే, సైకిల్ చేసుకుంటా కొంటున్నారు. మొత్తం దోపిడే, మొత్తం సిండికేట్ అయినరు. మొత్తం రైతుల్ని మొత్తం ఘోరంగా వేసేస్తున్నారు. మార్కెట్ కమిటీ ఎవరు కూడా స్పందిస్తలేరు. చైర్మన్ అనేటోడు కూడా గంట అవుతుంది మేము వచ్చి ధర్నా చేసి, ఇప్పటికీ చైర్మన్ నుంచి ఒక ఫోన్ లేదు, ఏం లేదు. ఒక్కసారి కూడా వచ్చి మాట్లాడింది లేదు చైర్మన్ గారు. మీరెంత తెచ్చారు పసుపు, ఏం ధర పోయింది? అన్న మాది మొగిలిపేట గ్రామము. నేను 24 డ్రమ్ములు తెచ్చిన. 24 డ్రమ్ము అంటే మొన్న ఇదే ఆన్లైన్ ఉంటే 15,300 పోయింది. ఇప్పుడు 11,200 రాసిర్రు. ఆన్లైన్ ఉంటేనేమో బయట డిమాండ్ లేదంటుండ్రు, బయట డిమాండ్ ఉంటేమో ఆన్లైన్ లేదంటారు. కుమ్మక్క అయిపోయి రాత్రండి రాస్తాడు. రేటుకొని రాత్రి మాకు ఒక్క ఎకరం పండియాలంటే 150,000 రూపాయల ఖర్చు అవుతుంది. అమ్ముకొని పోతే 150,000 రూపాయలు అవి రావు, అవి రావు. పసుపు వేసినాక పలుకున్నది పోపి. ఇక మొత్తంగా చూడొచ్చు, రైతాంగానికి ఇక సమస్య ఏర్పడుతుంది. 2.0 ద్వారా రైతులకు సంబంధించిన కొనుగోలు ఆలస్యం అవుతుంది. దీంట్లో ఓపెన్ బిడ్ చేయడం వల్ల వ్యాపారస్తులు కుమ్మక్కై మాకు దళారులంతా కూడా ఒకటై మాకు ధరలు నిర్ణయించడం లేదు, దీనివల్ల మేము నష్టమవుతున్నామని చెప్పి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న పసుపు మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించారు రైతులందరూ. పూర్తి స్థాయిలో దీనికి అంతటికి చూడొచ్చు, ధరలు లేకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూడొచ్చు. ఓపెన్ యాక్షన్ వల్ల అనేకంగా మేము నష్టపోతున్నాం. గతంలో 16,000 పోయిన ధర ఈసారి 8,000 9,000 13,000 వరకు కంటే ఎక్కువ దాటడం లేదు. దీనివల్ల మేము పూర్తిగా నష్టపోతున్నామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో గతంలో 1.0 ఇనాం 1.0 ద్వారా ఉన్న దాన్ని 2.0 ద్వారా చేయడం వల్ల మేము పూర్తి స్థాయిలో నష్టపోతున్నాం అనేది చెప్తున్నారు రైతులు. ఇప్పటికే రైతు ఆందోళన చేపట్టిన పరిస్థితి. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కి సంబంధించి ఇప్పటికే తక్షణ వ్యవసాయ మార్కెట్ అధికారులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం అయినా సరే ఇనాంకు సంబంధించిన సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసి దాన్ని పూర్తి స్థాయిలో రైతులకు అనుకూలంగా ఉండే విధంగా చేయాలని చెప్పి రైతులైతే కోరుతున్న పరిస్థితి. మొత్తానికి మాకు బ్రోకర్ల ద్వారా, దళారుల ద్వారా మా పసుపు ధర తగ్గిపోతుంది. ఓపెన్ యాక్షన్ చేయడం వల్ల 2-3 రావడం వల్ల మాకు ఇబ్బందులు అవుతున్నాయి. వ్యవసాయ మార్కెట్ వర్గాలు పూర్తిగా స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పి రైతులైతే కోరుతున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్.